మంత్రి కేటీఆర్ పూర్తి అవాస్తవాలు మాట్లాడారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గృహలక్ష్మి పథకానికి 12,000 కోట్లు కేటాయించినట్లు చూపారని, వాస్తవంగా ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కేవలం 3 రోజుల సమయమే ఇచ్చి మద్యం టెండర్లకు 15 రోజులు పైగా టైం కేటాయించడాన్ని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే కొత్త స్కీమ్లని కేసీఆర్ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. లక్ష్మి ఇది చూడండి, వీళ్ళ ప్రయారిటీస్ చూడండి. గృహలక్ష్మి అంటే ప్లాట్ ఉన్నోళ్ళకి 2018 ఎలక్షన్ల కంటే ముందు 5 నుంచి 6 లక్షలు ఇస్తాము, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది, కాంట్రాక్టర్లు దొరుకుతలేరు, మాకు ఇబ్బంది అవుతున్నది, మేమే పైసలు ఇస్తాము మీరు కట్టుకోండి అని ఒక పెద్ద ఆయన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, 70 ఏళ్ళ పెద్ద ఆయన, మాటికి కేటీఆర్ 70 ఏళ్ళు ఉన్నాయి కేసీఆర్ కానీ గుర్తు చేస్తూ ఉంటాడు. 70 ఏళ్ళ పెద్ద ఆయన చెప్పిండు 5-6 లక్షలు ఇస్తామని. నీ బడ్జెట్ కాయిదాలు నీ ముందర పెడతా, 12,000 కోట్లల్లో రూపాయి గృహలక్ష్మికి ఉంటే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటావా. అక్కడ నిజామాబాద్కి వచ్చి గృహలక్ష్మికి ఆగస్టు 8 అంటే మొన్న